పార్టీనే తనకి పంచ ప్రాణాలంటున్నారు ఆ సీనియర్ నేత. అనడమే కాదు, ప్రతిపక్షంలో ఉన్న 10 ఏళ్లు ఉమ్మడి జిల్లాలో పార్టీని తన ప్రాణంలా కాపాడుకుంటూ వచ్చారని పేరు తెచ్చుకున్నారు. కష్టకాలంలో పార్టీని కాపాడుకున్నారు. అధికారంలోకి వచ్చాక కూడా అహర్నిశలు కృషి చేస్తున్నా ఇప్పటికైనా తనని గుర్తించండి అంటున్నారు ఆయన. ఆరోగ్యం సహకరించకపోయినా పార్టీని కాపాడుకుంటూ ప్రతిపక్షాలకి అవకాశమే లేకుండా వరుస విజయాలతో కాంగ్రెస్ ని జెట్ స్పీడ్ లో నడిపిస్తున్నారు. మంత్రి పదవికి ఇంతకంటే అర్హతలు కావాలా అంటున్నారు. ఆయనకి మంత్రి పదవి ఇవ్వాలని ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ క్యాడర్ ముక్త కంఠంతో కోరుకుంటోంది. అయితే అధిష్టానం కనికరించడం లేదా? ఎవరా సీనియర్ నేత? ఏంటా లాయర్ కదా? ఇస్తే మంత్రి పదవి ఇవ్వండి, ఎమ్మెల్యేగా అయినా ఉంటా, నామినేటెడ్ పోస్ట్ మాత్రం వద్దే వద్దు, కానీ నేనున్నానని మాత్రం గుర్తించండి. ప్రేమసాగర్ రావు అంటేనే కాంగ్రెస్ అంటేనే ఆయన. అంతలా పార్టీ క్యాడర్ ప్రజలతో మమేకమయ్యారు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు. గత అసెంబ్లీ ఎన్నికల నుంచి మొదలు పెడితే నిన్న మొన్నటి మున్సిపల్ ఎన్నికల వరకు కాంగ్రెస్ పార్టీని ప్రతిపక్షాలకు అందనంత ఎత్తులో ఉంచుతూ వచ్చిన నేతగా పేరు తెచ్చుకున్నారు. ఆయన నియోజకవర్గంలో మాత్రమే కాదు, ఉమ్మడి ఆదిలాబాద్లోని 10 నియోజకవర్గాల్లో తన మార్కేంటో చూపిస్తూ వచ్చారట. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ క్యాడర్ను కాపాడుకుంటూ పార్టీకి శ్రీరామ రక్షగా నిలిచారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా పోతుందా, ఇంత నిబద్ధతతో పనిచేస్తున్నా తనకు మంత్రి పదవి ఇవ్వకుండా పోతుందా అనుకున్నారట. అయితే హస్తం పార్టీ అధికారంలోకి వచ్చిందే కానీ ఆయనకు మాత్రం ఆశించిన పదవి దక్కలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే కేబినెట్ లో తనకు బెర్త్ కన్ఫర్మ్ అనుకున్న ప్రేమసాగర్ రావు ఆశలు నెరవేరలేదు. కనీసం మంత్రివర్గ విస్తరణలో అయినా ఛాన్స్ దక్కుతుందేమో అని ఆశపడ్డ ఆయనకు మారిన రాజకీయ పరిణామాలు, పొలిటికల్ ఈక్వేషన్స్ షాక్ ఇచ్చాయట. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కోటలో మంత్రి పదవి, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ దక్కడంతో నిరాశకు గురయ్యారట ప్రేమసాగర్ రావు. ఇంతలోనే ఆయన ఆరోగ్యం క్షీణించడం, దాదాపు 3 నెలలు ఆసుపత్రికే పరిమితం కావడంతో కాంగ్రెస్ క్యాడర్ ఆందోళన చెందింది. ముందుండి నడిపించే నాయకుడు అనారోగ్యం పాలవడంతో తమ పరిస్థితి ఏంటా అన్న ఆవేదనతో మంచిర్యాల కార్యకర్తలు ఆవేదన చెందారు. ఇంతలోనే అధిష్టానం ఒక అడుగు ముందుకు వేసి ప్రేమసాగర్ రావుకు కేబినెట్ హోదాతో కూడిన సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని ఇస్తూ గత అక్టోబర్లో నిర్ణయం తీసుకుంది. అయితే ఆ పదవిని చేపట్టేందుకు ఆయన అప్పట్లోనే విముఖత వ్యక్తం చేశారట. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ పదవిని ఆయన చేపట్టలేదు. అధిష్టానం సైతం ఆ పదవి విషయంలో ఆయన ఒత్తిడి చేసి సాహసం చేయలేకపోయిందట. అయితే అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఈ పదవి బాధ్యతల వ్యవహారం మరోసారి తెరపైకొచ్చిందట. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని స్వీకరించాలంటూ అధిష్టానం కోరగా ప్రేమసాగర్ సున్నితంగా తిరస్కరించారట. నామినేటెడ్ పదవులు తనకు వద్దని, ఇవ్వాలనుకుంటే మంత్రి పదవి ఇవ్వండని, లేదంటే ఇలాగే ఎమ్మెల్యేగానే పార్టీకి నమ్మిన బంటుగానే కొనసాగుతానని చెప్పుకుంటూ వచ్చారట. మంత్రి పదవి రాలేదని అసంతృప్తిని పక్కన పెట్టి అభివృద్ధిలో తన నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే టాప్ స్థానంలో నిలబెట్టడంతో నిబద్ధత అంటే అది అని ప్రేమసాగర్ రావుని తెగ ప్రశంసిస్తున్నారట కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. మరోవైపు ఉమ్మడి జిల్లాలో మంత్రిగా ఉన్న వివేక్ తన నియోజకవర్గ అభివృద్ధి విషయంలో వెనకబడిపోవడం, సర్పంచ్ మున్సిపల్ ఎన్నికల్లోనూ పరాజయాల పాలవడం, క్యాతన్పల్లి మున్సిపల్ ఎన్నిక రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారడంతో ప్రేమసాగర్ రావుకు మంత్రి పదవి ఇచ్చి ఉంటే జిల్లాలో ఇలాంటి పరిస్థితి వచ్చుండేదా అనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో సాగుతుందట. తన ఆరోగ్యం సహకరించకపోయినా మంచిర్యాల తొలి కార్పొరేషన్ ఎన్నికల్లోనే అధికార పార్టీకి ఊహించని విజయాన్ని అందించారని, 60 డివిజన్లకు గాను 45 డివిజన్లను గెలుచుకుని కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేశారని ప్రేమసాగర్ రావుపై ప్రశంసలు కురుస్తున్నాయట. ఇక ఇటు లక్సెట్టిపేట మున్సిపాలిటీలో 15 సీట్లకు 11 సీట్లను గెలుచుకుని సభాష్ అనిపించుకున్నారట. పార్టీ కోసం ఇంత కృషి చేస్తున్న ప్రేమసాగర్ రావును అధిష్టానం పట్టించుకోదా అని కాంగ్రెస్ క్యాడర్, ఆయన అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. రాబోయే మంత్రివర్గ విస్తరణలో అయినా సరే ప్రేమసాగర్ రావుకు మంత్రి పదవి ఇవ్వాలని ఉమ్మడి ఆదిలాబాద్ కాంగ్రెస్ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారట. భవిష్యత్తులో అయినా ప్రేమసాగర్ రావుకు మంత్రి పదవి దక్కుతుందా? కాంగ్రెస్ క్యాడర్ కోరిక రాబోయే రోజుల్లో అయినా నెరవేరుతుందో లేదో చూడాలి.